ఈ దిన వాక్య ధ్యానాంశము, గాఢాంధకారము కమ్ముకున్న ముందుకే సాగు. ఒకరోజు తండ్రి కుమార్తె కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీరిద్దరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా ఆకాశమంతా మేఘములతో నిండిపోయి వర్షం కూడా రావటం ప్రారంభమైంది. కారు ముందుకు వెళ్ళటం బహు కష్టతరమైన సమయంలో కుమార్తె తన తండ్రిని చూసి, డాడీ, వర్షం బాగా ఎక్కువైంది, రోడ్డు కూడా బాగా నీరుతో నిండిపోయింది. ఇప్పుడు మనము ముందుకు వెళ్ళటం క్షేమం కాదేమో, మన కారును ప్రక్కకు ఆపమంటారా అని అడిగింది. అమ్మా, నీవు కారును ఎంత దూరం ముందుకు నడపగలవో అంత దూరం నడపమని చెప్పగా కుమార్తె ధైర్యంగా కారును ముందుకు నడిపిస్తుంది. ఈ లోపట వర్షం తాకిడికి తట్టుకోలేక ఎన్నో లారీలు, బస్సులు రోడ్డు ప్రక్కనే ఆపేశారు. కుమార్తె మరలా తండ్రి వైపు చూచి, డాడీ, చూస్తున్నారుగా, మనకంటే పెద్ద పెద్ద బస్సులు, లారీలు ఈ ప్రవాహంలో ముందుకు సాగలేక రోడ్డు ప్రక్కన ఆపేస్తున్నారు. మనం కూడా రోడ్డు ప్రక్కన కారు ఆపేద్దామంటారా అని అడగగా తండ్రి, వద్దమ్మా, వర్షాన్ని చూచి నీ ప్రయాణం ఆపవద్దు, ఇతరులను చూచి నీవు నిలిచిపోవద్దు. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేయగలవో అంత దూరం ధైర్యంగా ప్రయాణం చేయి అని చెప్పాడు. అప్పుడు ఆ కుమార్తె, సరే డాడీ అని ఎంత కష్టమైనా కారు ఆపకుండా ముందుకు వెళ్తూ ఉండగా ఒక అరగంట సేపు ప్రయాణం చేసేసరికి అక్కడ మేఘాలు లేవు, వర్షం లేదు, కారు మంచి వాతావరణంలోనికి వెళ్ళింది. అప్పుడు తండ్రి, అమ్మ, కారు ప్రక్కకు ఆపమని చెప్పగా, అదేమి డాడీ, వర్షంలో తుఫానులో ఆపవద్దన్నావు, అందరూ బస్సులు, లారీలు ఆపినప్పుడు కూడా ఆపవద్దని అన్నావు. ఇప్పుడు మనం ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చిన తర్వాత కారు రోడ్డు ప్రక్కన ఆపమంటున్నావు ఎందుకు డాడీ అని ప్రశ్నించగా, ఒకసారి కారు ఆపి వెనక్కి చూడమని తండ్రి అన్నాడు. కుమార్తె కారు ఆపి వెనక్కి చూడగా ఒక్కరు కూడా కనిపించలేదు. ఇప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు, వాళ్ళందరూ వర్షంలో, తుఫాన్లో చిక్కుకుని పోయారు. మనం ధైర్యంగా ముందుకు వచ్చాం కాబట్టి అద్భుతమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నాం. సహోదరి, సహోదరుడా, మన విశ్వాస యాత్రలో ఆగిపోవటం, వెనక్కి తిరిగి చూడటం మనకి ఎప్పటికీ క్షేమం కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగడమే మనం నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠం. విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపే చూస్తూ సాగాలి. హెబ్రీ పత్రిక 12:2. నీ సేవలో, నీ సంఘములో, నీ కుటుంబములో, నీ ఆత్మీయ జీవితంలో శ్రమల మధ్య, నిరాశ, నిస్పృహల మధ్య నీవు ముందుకు సాగాలి తప్ప ఆగిపోవడానికి వీలు లేదు. ఒకవేళ మనం మన శ్రమలను చూచి ఆగిపోయామంటే ఆ శ్రమలలోనే కృంగిపోయి బందీలమైపోతాం. క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసముతో నీవు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగితే మంచి రోజులు రాబోతున్నాయి. నీ చుట్టూ ఉన్న వాతావరణం నీకు అనుకూలముగా మారబోతుంది. చూడండి, అపోస్తలుల కార్యం 27:21లో, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందమును ఆశ బొత్తిగా పోయెను. నేను ఎవనివాడునో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకము, నువ్వు కైసరు ఎదుట నిలవలసినది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నారని నాతో చెప్పునని అపోస్తలుల కార్యం 27:23-24 వచనాల్లో చెప్పబడింది. దేవుడు ఈ దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.